మొక్కలను నాటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలన్నారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జయశంకర్ ఎకో పార్కులో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ కారేతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు, పాఠశాల విద్యార్థులు అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ, అటవీశాఖ అధికారులు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే జిఎస్ఆర్ అన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి జరగాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండే మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిసిఎఫ్ ప్రభాకర్, డిఎఫ్ఓ వసంత, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన భూపాలపల్లి మున్సిపాలిటీ ఏరియాలో వన మహోత్సవ ప్రోగ్రాంలో మనం ఇక్కడ మొక్కలు పెట్టడం జరిగింది. సో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు టార్గెట్ కూడా ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల శాఖ ద్వారా ప్రతి డిపార్ట్మెంట్కు మన జిల్లా లెవెల్లో టార్గెట్ ఇచ్చాం. దాని ప్రకారం మన ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మనం అన్ని మొక్కలు, అన్ని ఇంట్లో ఎక్కడ ఖాళీ స్పేస్ ఉంది అక్కడ మనం పెడతాం అండ్ ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. వనోత్సవంలో ట్రీ ప్లాంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో అందరూ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, సిఎఫ్ గారు ఇక్కడ రావడం జరిగింది. సో మేము అందరికీ ఆహ్వానం చేస్తున్నాము. మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్ అంటే మొత్తం తెలంగాణ స్టేట్లో ఒక హైయెస్ట్ ట్రీ కవర్ ఉంటుంది. ఇంకా కూడా మా దగ్గర చాలా స్పేస్ ఉంది. ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఒక ప్లేస్ తీసుకొని మేము ఇంకా ట్రీ కవర్ పెరగాలి. అదే కాదు మాత్రమే, ఏదైనా మా ఇంట్లో కూడా ఏదైనా స్పేస్ ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఏదైనా సదస్యం ఉంటారు. ఖచ్చితంగా ప్రతి పర్సన్స్కి మినిమం 2-3 ట్రీస్ మాత్రమే ఖచ్చితంగా ఉండాలి, అక్కడ పెట్టాలి. సో ఇప్పుడు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది. సో ఇది చాలా మంచిగా అవకాశం ఉంది. సో అందరూ ఏదైనా ఉంటుంది మంచి ట్రీ ఏదైనా పెట్టాలి. సో అవకాశం నేను ఆహ్వానిస్తాను. ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా భూపాలపల్లి ఏదైతే జిల్లా కేంద్రంలో సుమారు 770 ఎకరాలలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, అదేవిధంగా ఈ నియోజకవర్గము భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో మీరు మొక్కలు నాటే కార్యక్రమము చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనము కాలుష్య నివారణ కొరకు ప్రతి ఇంట్లో మనిషికి ఒక 3 నుంచి 5 మొక్కలు నాటే బాధ్యత తీసుకొని మీరు ఆ మొక్కలను కాపాడే విధంగా ప్రతి పౌరుడు మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వృక్షాలను మనం కాపాడినట్టయితే వృక్షాలు మనల్ని కాపాడుతాయి. అందులో భాగంగానే మనము వృక్షాలను పెంచుకొని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గౌరవ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సో భూపాలపల్లి జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున దాదాపు 20 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కూడా కాస్ట్ లేకుండా ఈవెన్ డిఆర్డిఓ వారికి కానీ, మున్సిపాలిటీ వారికి కానీ, ఈవెన్ అంటే వ్యక్తిగతమైనటువంటి మీ పొలాలలో పెట్టుకోవడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మా దగ్గర ఉన్నటువంటి మొక్కలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన పొల్యూషన్ కంట్రోల్, అంటే మనకు ఈ భూపాలపల్లి జిల్లా మైనింగ్ ఉండడం వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మన ఈ జిల్లా అదృష్టం ఏంటంటే ఈ మున్సిపల్ ఏరియాలో ఇంత పెద్ద అడవి ఉండడం. కాబట్టి దీన్ని మనం కాపాడుకున్నట్టయితే అటు మనకు మైనింగ్ యాక్టివిటీ ఎంత ఉన్నా కూడా మనకు మంచి వాతావరణం దొరుకుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క మొక్కలు నాటి మన భూపాలపట్టు పట్టణాన్ని, మన జీవితాలను మనం అందరం కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.